ఒకప్పుడు సినిమా థియేటర్స్కి అడ్డ బెచ్చువాడ. ఒకప్పుడు అని ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఓవైపు సినిమాలు లేక మరోవైపు థియేటర్స్ మెయింటెనెన్స్ చేయలేక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడుతున్నాయి. ఇంతకీ విజయవాడలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడడానికి కారణమేంటి? ప్రస్తుతం విజయవాడలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎన్టీఆర్ తరమైన మెగాస్టార్ తరమైన సినిమా హిట్టో ఫట్టో తెలియాలంటే ముందుగా బెజవాడకు ఫోన్ చేయండి. బెజవాడ గాంధీనగర్ టాకింటూ తెలుసుకోండి అనేవారు. గాంధీనగర్లో హిట్ అని వస్తే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు అనుకునేవారంతా. ఇది ఒకప్పుడు విజయవాడ గాంధీనగర్ కి సినిమాకి ఉన్న సంబంధం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఆ తర్వాత తరంలోని చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ఇలా ఏ హీరో సినిమా విడుదలైనా మద్రాస్ నుంచి నేరుగా గాంధీనగర్లోకి ఫోన్లు వచ్చేవి. అంతటి గొప్ప చరిత్ర బెజవాడలోని థియేటర్ల పరిస్థితి. కానీ ఇప్పుడు సీన్ మారింది, దారుణంగా మారింది. ఓటీటీల ప్రభావమో, సినిమాలు రిలీజ్ల సంఖ్య తగ్గిపోవడం, కారణాలు ఏమైనా విజయవాడలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పుడు ఈ థియేటర్లు కలతప్పాయి, ఏకంగా మూతపడుతున్నాయి. ఒకప్పుడు తెలుగు సినిమాకి కేంద్ర బిందువుగా ఉండే విజయవాడలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? విజయవాడ నగరంలో నడుస్తున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎందుకు కళ్యాణ మండపాల్లాగా, కమర్షియల్ కాంప్లెక్స్ లాగా మారుతూ ఉన్నాయి? ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్ దగ్గర కనబడే ప్రేక్షకుల కోలాహలం ఇప్పుడు ఎందుకు కనబడట్లేదు? విజయవాడ నగరంలో ఉన్నటువంటి 52 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎందుకు మూతబడుతున్నాయి? అసలు ప్రేక్షకులు ఎందుకు సింగిల్ స్క్రీన్ వైపు చూడట్లేదు? పెద్ద సినిమాలు రాకపోవడమా? సినిమా రిలీజ్ లేకపోవడమా? అసలు ఏంటి కారణాలు? విజయవాడలో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్ మూతపడ్డ వెనుక వాస్తవాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. విజయవాడతో పాటు నగర పరిసర ప్రాంతాల్లో దాదాపు 52 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉండేవి. అందులో కొన్ని ఇప్పటికే కళ్యాణ మండపాలుగా మారగా మరికొన్ని థియేటర్లు మూసేశారు. ఇక విజయవాడ నగరంలో ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లయితే 3-4 నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తున్నాయి. పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మాత్రమే కొన్ని థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇక ఎన్నో సంవత్సరాల చరిత్ర అన్నపూర్ణ, శకుంతల థియేటర్స్ ని నడపలేక కూల్చేస్తున్నారు. ప్రస్తుతం నేను నిలబడినటువంటి ఈ థియేటరు శకుంతల థియేటరు. అన్నపూర్ణ శకుంతల థియేటర్ అంటే విజయవాడ బహుశా తెలియని వారు ఉండరు. ఎందుకంటే 48 సంవత్సరాలుగా ఈ థియేటర్లో ఎన్నో సినిమాలని విజయవాడతో పాటుగా విజయవాడ చుట్టుపక్కల ప్రజలు థియేటర్లో సినిమాలు చూసి ఉంటారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇవన్నీ కూడా ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ని నడపలేక ప్రస్తుతం కూల్చివేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఒకప్పుడు ఇదే సినిమా థియేటర్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఈరోజు పరిస్థితి తారుమారు కావడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ అన్ని కూడా మూసివేయడం, కళ్యాణ మండపాలుగా మార్చుకోవడం, లేకపోతే ఇలా కూల్చేసి ఏదో కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్ ఇలాంటి కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. దానికి ప్రధాన కారణం ఇంతకుముందు ఈ సినిమా థియేటర్ యజమాని రత్నకుమార్ గారు చెప్పారు, సినిమాని నడపలేని పరిస్థితి, సినిమాలు రిలీజ్ కావడం లేదు. రిలీజ్ అయిన పెద్ద సినిమాలు ఒకే రోజు సిటీ మొత్తం ఒక 20-30 థియేటర్లు ఇచ్చేస్తున్నారు. కేవలం 1-2 రోజులు మాత్రమే రన్ చేస్తున్న నేపథ్యంలో తర్వాత నెలలో మిగతా 27-28 రోజులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. ఖాళీగా ఉంచినప్పటికీ మెయింటెనెన్స్ ఖర్చు భరించలేక థియేటర్ అన్ని కూడా మూసివేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అంటే 48 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా థియేటర్ నడిపినటువంటి ఈ థియేటర్ యజమాని పరిస్థితి ఉంటే ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ముందు థియేటర్లు ప్రారంభించిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ చుట్టుపక్కల విజయవాడ నగరం దాదాపు 58 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే 52 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే అందరి పరిస్థితి ఇదే విధంగా ఉందనేది చాలామంది చెప్తున్న మాట. అందుకే థియేటర్లు నడపలేక థియేటర్ని క్లోజ్ చేయడం, లేకపోతే అట్లా ఇంతకుముందు చెప్పినట్టు ఏదైనా ఫంక్షన్ హాల్ కట్టుకోవడమే, కళ్యాణ మండపాలు ఇలాంటి కట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి మనం చూస్తున్నంత కూడా అన్నపూర్ణ శకుంతల థియేటరు కూల్చివేతకు సంబంధించిన దృశ్యాలు. ఇవి కేవలం ఇంతకుముందు కొంత ఇష్యూ నడిచింది, కానీ ప్రస్తుతానికి అయితే ఇవి నడపలేకనే కూల్చివేస్తున్నామని థియేటర్ యజమాని అయితే చెప్తున్నారు. కొన్ని థియేటర్ల దగ్గరికి వెళ్దాం. మిగతా థియేటర్ల దగ్గర కూడా విజయవాడలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి. వాటి దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూద్దాము. ఏపీలో అంటే విజయవాడే కాదు, ఏపీలోని దాదాపుగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితే. పెద్ద సినిమా హీరోల సినిమాలు రిలీజ్ అయితే అప్పుడు మాత్రమే ఒక 2-3 రోజులు, మహా అయితే ఒక వారం రోజులు సందడి ఉంటుంది తప్పించి మిగతా అన్ని రోజులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి కాబట్టి మూసివేస్తున్నామని సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు చెప్తున్నారు. ఒకసారి మిగతా థియేటర్ సిచ్యువేషన్ కూడా ఎలా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ప్రస్తుతం నడపాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఓవైపు సినిమాల రిలీజ్ లేకపోవడంతో సంవత్సరంలో సగం పైగా థియేటర్లు ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఒక సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్ నడపాలంటే నెలకు 2.50 లక్షల నుంచి 6-7 లక్షలు ఖర్చవుతుంది. అంతేకాదు నగరాల్లో సింగిల్ స్క్రీన్ ఏసీ థియేటర్లో కరెంటు వాడినా వాడకపోయినా థియేటర్కి 1,30,000 కట్టాలి. వీటితో పాటు జీఎస్టీ అని, ఇన్కమ్ ట్యాక్స్, బిల్డింగ్ ట్యాక్స్, ఉద్యోగుల ఈఎస్ఐ, పీఎఫ్ అంటూ అనేక ఖర్చులు. టికెట్పై కూడా జీఎస్టీ వేయడం మరింత భారాన్ని మోపుతుంది. సరే, ఇంత ఖర్చు పెట్టి థియేటర్లను నడిపితే ఆక్యుపెన్సీ 10% కూడా ఉండడం లేదంటున్నారు థియేటర్ యజమానులు. వీటన్నిటికి తోడు రెంటల్ సిస్టమ్ కూడా తమ కొంప ముంచుతుందంటున్నారు ఓనర్లు. డిస్ట్రిబ్యూటర్లు మల్టీప్లెక్స్లకు ఇచ్చేంత పర్సెంటేజ్ థియేటర్లకు ఇవ్వడం లేదంటున్నారు. 48 సంవత్సరాలుగా అన్నపూర్ణ శకుంతల థియేటర్ని సక్సెస్ఫుల్గా నడిపినటువంటి రత్నకుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన కూడా తన అన్నపూర్ణ శకుంతల థియేటర్ని కేవలం నడపలేక, ఖర్చులు భరించలేక, కరోనా తర్వాత భారీగా నష్టాలు రావడంతో థియేటర్ను కూడా మూసివేసిన పరిస్థితి. అంతేకాదు ఆ థియేటర్ను కూడా పగలగొడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రత్నకుమార్ గారు ఉన్నారు. అసలు ఏంటి సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలు ఏంటో ఒకసారి మాట్లాడదాం. సార్, ఎందుకు మీరు ఈరోజు సింగిల్ స్క్రీన్ థియేటర్ని క్లోజ్ చేస్తున్నారు? విజయవాడలో మొత్తం ఎన్ని థియేటర్లు ఉన్నాయి? అందరికి ఇదే సమస్య ఉందా ఏంటి సార్? విజయవాడలో సరౌండింగ్స్తో కలిపి 52 థియేటర్లు ఉన్నాయండి. కరోనా కాడి నుంచి థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కనీసం మినిమము ఏసీ థియేటర్కి 2.5 లక్షల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుందండి మినిమం. కానీ ఆ 2.5 లక్షలు కూడా రావట్లేదండి. ఓనర్స్ పెట్టుకుని నడిపితే ఇంకా ముందు ఏమైనా ప్రమోట్ అవుతుందేమో అని చూస్తా అంటే రోజుకి ఇంకా దిగజారిపోతుంది తప్పితే ఈ వ్యాపారం సక్సెస్ఫుల్గా నడవట్లేదు. ఇక ఓనర్లు బరాయించలేక ఎవరు ఉద్దేశంతో వాళ్ళు నేనుగా అవుతే థియేటర్ తీసేసి దాన్ని వేరే కన్వర్షన్ చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే 48 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా థియేటర్ నడిపి వాళ్ళు తీసేయాలంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ తప్పని పరిస్థితుల్లో నా థియేటర్లే కాదండి, విజయవాడలో ఏ థియేటర్ అయినా ఈవెన్ మల్టీప్లెక్స్లకు కూడా ఆక్యుపేషన్ అనేది మొత్తం టోటల్గా పడిపోయిందండి. థియేటర్కి ఆక్యుపేషన్ వస్తేనే ఇన్కమ్ వస్తుందండి. వితౌట్ ఆక్యుపేషను థియేటర్ నడపడం చాలా కష్టం అండి. దానివల్ల నేను ఆలోచనలోకి వెళ్ళానండి. అంటే కేవలం జనాలు రాకపోవడం, రెండోది సినిమాల సంఖ్య వల్ల, అంటే సినిమాలు కూడా పెద్దగా రిలీజ్ కావట్లేదు, అది కూడా ఇబ్బంది కలుగుతుందా థియేటర్లు మూసేయడానికి? సినిమాలు కూడా రావట్లేదండి. వాళ్ళ ఏమన్నా పెద్ద సినిమా వచ్చినా డిస్ట్రిబ్యూటరు వాళ్ళ ఫైనాన్షియల్ రికవరీ కోసం విజయవాడలో ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లు స్క్రీన్ చేస్తున్నారు. అది చేయటం వల్ల 2 days కన్నా కలెక్షన్ ఉండట్లేదండి. ఆ మంత్లో ఆ ఒక్క వారం నేను నడిపాను అనుకోండి, కడవ 3 వారాలు నా థియేటర్ ఐడియల్గా ఉంటే సినిమా ఉందని ఫుల్ ప్లెడ్జెడ్గా నేను మెయింటైన్ చేస్తే నాకు మంత్లీ 7 lakhs మెయింటెనెన్స్ అవుతుందండి. ఆ మెయింటెనెన్స్ కూడా రాదు, నష్టపోవాలి. ఓనర్ల సంగతి పక్కన పెట్టండి, అది పరిస్థితి. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒకవేళ అంటే ఏదన్నా వాళ్ళకి రావాలంటే, మళ్ళీ పాత పునర్వైభవం రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అసలు వచ్చే అవకాశం ఉందా పునర్వైభవం? నాకు తెలిసినంత వరకు చాలా కష్టం అండి పూర్వ వైభవం రావటం అనేది. ఏదో ప్రొడ్యూసర్లు కొంతమంది బ్లాక్ చేసి ఏదో చెప్తారు వాళ్ళ సేఫ్ అవటం కోసం. థియేటర్లు అనేది నాకు తెలిసినంత వరకు ఏ ఓనర్సు అందరూ అన్హ్యాపీ తప్పితే ఒక్క ఓనర్స్ కూడా హ్యాపీగా ఉన్నాను అని ఎవరూ చెప్పలేదండి. నేనే కాదు, కడవ థియేటర్లు, ఏపీలో ఉన్న థియేటర్లు అందరూ సఫర్ అవుతున్నారు. అంటే వారు చెప్పుకోలేకపోతున్నారు, బయటికి చెప్పలేక ఎవరి కాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు చూస్తున్నారు. కానీ మార్కెట్లో అసోసియేషన్లో వాటిలో చెప్పలేకపోతున్నారు. ఏదైనా చెప్పినా కూడా జరగదు. ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళదే తప్పితే ఒక ఉమ్మడిగా కలిసి మనం ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం అనే ఆలోచన ఎవరికీ లేదండి. ఏం కడుతున్నారు ఇప్పుడు? అన్నపూర్ణ శకుంతల కూల్ చేసి ఏమన్నా కాంప్లెక్స్ కట్టాలని ప్లాన్లో ఉన్నానండి.
విజయవాడ సరౌండింగ్స్లో 52 థియేటర్లు సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. అవన్నీ వాటన్నిటి పరిస్థితే. కాకపోతే నేను బయటికి చెప్పుకుని ఒక నిర్ణయం తీసుకుని థియేటర్ క్లోజ్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఒక కాంప్లెక్స్ కట్టుకుంటున్నానని రత్నకుమార్ గారు చెప్తున్నారు. అన్నపూర్ణ శకుంతల థియేటర్కి 48 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎన్టీ రామారావు స్వయంగా ఇక్కడికి వచ్చి థియేటర్ని ప్రారంభోత్సవం చేశారు. అనేక మంది అప్పటి తరం హీరోలు, తర్వాత తరం హీరోలు ఇక్కడ వచ్చి అనేక సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లో కూడా పాల్గొన్నారు. సిల్వర్ జూబ్లీలు, 100 డేస్ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి థియేటర్లే మూతపడుతున్నాయి. మిగతా థియేటర్ల కూడా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని రత్నకుమార్ గారు చెప్తున్నారు. ఈ థియేటర్ మాత్రమే కాదు, విజయవాడలో ఎంతో చరిత్ర కలిగిన అప్సరా థియేటర్ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. 50 సంవత్సరాలుగా ఎంతో మంది హీరోల సినిమాలు ప్రదర్శించిన అప్సరా థియేటర్ ప్రస్తుతం విలవిలబోతుంది. విజయవాడలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. చాలా దారుణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నేను విజయవాడలో ఎంత ఫేమస్ అయినటువంటి అప్సరా థియేటర్ వద్ద ఉన్నాను. ప్రస్తుతం సినిమాలు లేక అప్సరా థియేటర్ ఏ విధంగా వెలవెలబోతుందో మనం చూడొచ్చు. దాదాపు 50 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్నటువంటి అప్సరా థియేటర్ పరిస్థితి ఈ విధంగా ఉంటే విజయవాడలో మిగతా థియేటర్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా ఈ 2019-20 తర్వాత, కరోనా తర్వాత ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైందనేది ప్రధానంగా థియేటర్ యజమానులు చెప్తున్నారు. ఎందుకంటే సినిమాలు రిలీజ్ కావడం లేదు. రెండోది పెద్ద హీరోలు 2-3 సంవత్సరాలకు ఒక సినిమా తీయడం, మిగతా చిన్న సినిమాలు కూడా పెద్దగా రాకపోవడంతో ఈ విధంగా థియేటర్ని క్లోజ్ చేసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం అప్సరా థియేటర్ కూడా ఏ సినిమా ఆడట్లేదు. పెద్ద సినిమా రిలీజ్ అయిన మాత్రమే కొంత థియేటర్ వద్ద సందడి కనబడుతుంది. మరోవైపు సినిమా టికెట్ అంటే బుకింగ్ కౌంటర్ అనేది చాలా అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఆ బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్తే సినిమాల టికెట్ల కోసం బుకింగ్ కౌంటర్ వద్ద కోలాహలం ఉండేది, సందడి ఉండేది, తోపులాట ఉండేది. కానీ ఇప్పుడు తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి మనం అక్కడ బుకింగ్ కౌంటర్స్ వద్ద చూడొచ్చు. ఎవరు లేకపోవడంతో, సినిమాలు రాకపోవడంతో బుకింగ్ కౌంటర్స్ కూడా తాళాలు వేసినటువంటి పరిస్థితి అప్సరా థియేటర్ వద్ద ఉంది. అన్ని థియేటర్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. అన్నపూర్ణ శకుంతల థియేటర్ అయితే ఏకంగా నష్టాలు భరించలేక కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి అన్నపూర్ణ శకుంతల థియేటర్ది. మరోవైపు చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ఇదే విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే ప్రధాన కారణం ఇంతకుముందు చెప్పినట్టు సినిమాలు రిలీజ్ కావట్లేదు. ఒకప్పుడు అంటే 2010 ముందు వరకు కూడా 10-12 వరకు కూడా సినిమాలు రిలీజ్ ఎక్కువగా ఉండేవి. నెలలో దాదాపు 10-15 సినిమాలు రిలీజ్ అయ్యేవి. అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లో సినిమాల సందడి కనబడేది. ఇప్పుడు ఈ గత 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలుగా మల్టీప్లెక్స్లు పెరగడం, రెండోది సినిమాల సంఖ్య తగ్గడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి అధ్వానంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ విజయవాడ నగర పరిసరాల్లో ఉన్నటువంటి 52 సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. సినిమాలు రాకపోవడం, రెండోది జనం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపకపోవడం, మరోవైపు ఓటీటీల ప్రభావం, ఇలా అనేక రకాల ప్రభావంతో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి కనుమరుగయ్యే విధంగా కనబడుతుంది. ఇంకొచ్చే 4-5 ఏళ్లలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే 40-50 సంవత్సరాలుగా థియేటర్ నడుపుతున్న వాళ్లే సింగిల్ స్క్రీన్ నడపలేకని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్స్ అనేవి థియేటర్లు అనేవి కనుమరుగయ్యే అవకాశం కనబడుతుంది. ఒకప్పుడు ఇదే థియేటర్ల వద్ద పెద్ద హీరోలు ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్తో సహా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున అందరి హీరోలు, తర్వాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ అందరి హీరోలు సినిమాలు ఇక్కడ ఆడేవి, కోలాహలం ఉండేది, అనేక సందడి వాతావరణం ఉండేది. కానీ ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద సందడి లేదు. కేవలం పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయ్యడం మాత్రమే ఒక 2-3 రోజులు హడావిడి కనబడుతుంది తప్పితే మిగతా రోజుల్లో ఎవరు లేక వెళ్ళబోతున్న పరిస్థితి. మరోవైపు దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ స్వర్ణ కాంప్లెక్స్లో మాత్రం ఒక 3 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. అవి కొంచెం పర్వాలేదు అనిపిస్తున్నాయి. ఎందుకంటే చిన్న సినిమాలు అవన్నీ కూడా దీంట్లో ఆడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆ 3 థియేటర్లు కొంత పర్లేదని మాత్రమే చెప్తున్నారు. కొంత ఆక్యుపెన్సీ అనేది కొంచెం కనబడుతుంది. అది కూడా ఒక వారం 10 రోజులే మాత్రమే ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ విజయవాడలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి అధ్వానంగా మారింది. కేవలం పెద్ద సినిమా హీరోలు, లేకపోతే మిడిల్ ఏజ్ హీరోలు, కొంత మిడిల్గా ఉన్నటువంటి హీరోలు సినిమాలు మాత్రమే రిలీజ్ అయినప్పుడు సందడి కనబడుతుంది తప్పించి మిగతా నెల రోజుల్లో కేవలం 5-6 రోజులు మాత్రమే ఇవి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. మిగతా అన్ని రోజులు కూడా ఖాళీగా ఉంచుకోవాల్సిన పరిస్థితి అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్ వద్ద కనబడుతుంది. విజయవాడలో ఎన్నో ఏళ్లుగా సినిమాలు చూస్తున్న సగటు ప్రేక్షకుడు మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపాడడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు విజయవాడలో ఏ థియేటర్ చూసినా ప్రేక్షకులతో కోలాహలంగా సందడిగా ఉండేదని, ఇప్పుడు ఏ థియేటర్ చూసినా ఖాళీగా కనపడుతుందని ఆవేదన చెందుతున్నారు. సినిమా నిర్మాతలు కూడా సినిమాలు చంపేస్తున్నారని, వాళ్ళ లాభం కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసేలా చేస్తున్నారంటున్నారు.
సినిమాలు రిలీజ్ కాకపోవడం అనేది ఏం లేదండి. ఒకప్పుడు నా చిన్నతనంలో ఏంటంటే సినిమా వెయ్యాలి అంటే థియేటర్ వారి దగ్గరికి డిస్ట్రిబ్యూటర్లే కానీ ఎవరైనా వెళ్ళి మీ థియేటర్ మాకు ఇస్తారా అని చెప్పి థియేటర్కి ముందుగా అడ్వాన్స్ డబ్బులు పే చేసి థియేటర్లో సినిమా పెట్టి ఆడిచ్చేవాళ్ళు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి థియేటర్ యాజమాన్యం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి ఈరోజు ఎంత పెద్ద సినిమా రిలీజ్ అయిపోయినా సాయంత్రం 5-6 ఫోన్లో సినిమా వచ్చేస్తుంది పైరసీ. ఒకప్పుడు పైరసీ సీడీలు దానికన్నా నెంబర్ 1 క్వాలిటీతో ఉన్న ప్రింట్ వస్తుంది. దాని మూలంగా సినీ పరిశ్రమ అనేది దెబ్బతింటుంది. సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒకటి అనేది చెంచుకోవడానికి లేదు. ఇప్పుడు ఎవరైనా చిన్న నిర్మాత సినిమా తీశారనుకోండి, ఈ పెద్ద నిర్మాత చేతిలో ఉన్న గ్రిప్లో ఉన్న థియేటర్లు వాళ్ళకి వెళ్ళనివ్వరు. నువ్వు తీసిన సినిమా మా చేతికి ఇవ్వాల్సిందే అనేది ఎవరి కాళ్ళు ఇష్టాసారంగా రాజకీయం పెట్టేసుకున్నారు. కాబట్టి ఈరోజు సినిమా థియేటర్లు ఇలాంటి వెళ్ళగలిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక విజయవాడలోని గాంధీనగర్లో ఉన్న శైలజ, అలంకార్, జయరాం థియేటర్లలో మాత్రం అప్పుడప్పుడు సందడి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమా రిలీజ్లు, హీరోల పుట్టినరోజుల సందర్భంగా ఈ థియేటర్ల వద్ద మాత్రమే అభిమానులు సందడి చేస్తూ ఉంటారు. విజయవాడలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద ఇప్పటికీ కొద్దిగా సందడి కనబడే థియేటర్లు ఏమైనా ఉందంటే అవి ఈ 2 థియేటర్లే, శైలజ, అలంకార్. ఈ 2 థియేటర్ల వద్ద మాత్రం ఇప్పటికీ కొంత ప్రేక్షకుల సందడి కనబడుతూ ఉంటుంది. పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు, లేకపోతే మిడిల్కి సంబంధించిన కొంతమంది హీరోల సినిమాలు రిలీజ్ అయిన సందర్భంలో ఇక్కడ కొంత కోలాహలం కనబడుతుంది. ప్రతి హీరో సినిమా రిలీజ్ అప్పుడు హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ 2 థియేటర్ల వద్ద కొంత సందడి చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కొంత థియేటర్ కొంత సక్సెస్ఫుల్గా నడుస్తున్న థియేటర్లు ఇవే ఉన్నాయి. విజయవాడ మొత్తం నగరంతో పాటు చుట్టుపక్కల 52 సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే వాటిలో ఇప్పటికీ కొంత సక్సెస్ఫుల్గా ఈ 2 థియేటర్లు నడుస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ థియేటర్లో ఒక దాంట్లో కూలీ, ఒక దాంట్లో వార్ 2 సినిమాలు నడుస్తున్నాయి. రిలీజ్ అయిన తర్వాత కూడా కొంత ఈ థియేటర్కి జనం వస్తూ ఉన్నారు. మిగతా థియేటర్తో పోలిస్తే ఈ 2 థియేటర్లు అయితే కొంత సందడిగా కనబడుతూ ఉంటాయి. ఈ థియేటర్ కూడా ఎంతో చరిత్ర ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి విజయవాడ నగరం అంటే సినిమాకి అడ్డాగా పేరుంది. ఒకప్పుడు విజయవాడ గాంధీనగర్ టాక్ ఏంటో తెలుసుకోమని మద్రాసులో ఉన్నటువంటి పెద్ద హీరోలు రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ ఇలా పెద్ద పెద్ద హీరోలు విజయవాడలోని గాంధీనగర్ టాక్ ఎలా ఉందో తెలుసుకోమనేవాళ్ళు. గాంధీనగర్ టాక్ తెలిసిన తర్వాతే మొత్తం కూడా ఇతర ప్రాంతాల టాక్ తెలుసుకునేవాళ్ళు. అలాంటి చరిత్ర విజయవాడ గాంధీనగర్కు ఉంది. అలాంటి గాంధీనగర్ విజయవాడ నడిబొడ్డున ఉన్నటువంటి చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూడాలని సినిమాని ప్రేమించే అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే తరతరాలుగా ఎన్నో సినిమాల్ని ఈ థియేటర్లో చూశారు. విజయవాడలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లో చూసిన వాళ్ళు ఇప్పుడు ఆ సినిమా థియేటర్లో నడవకపోవడం, లేకపోతే థియేటర్ కూల్చివేయడం, కళ్యాణ మండపాలు, షాపింగ్ మాల్స్ పెట్టడం చూస్తే గుండె తరుక్కుపోతుందంటూ చాలామంది సినిమాని ప్రేమించే అభిమానులు, ముఖ్యంగా విజయవాడలో తరతరాలుగా సినిమాలు చూసిన వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నటువంటి 52 సింగిల్ స్క్రీన్ థియేటర్లో చాలా వరకు మూతపడుతున్నాయి. విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్నటువంటి చాలా థియేటర్లు కూడా నడపలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఇంతకుముందు చెప్పుకున్నట్లు సినిమాలు రిలీజ్ కాకపోవడం, ఓటీటీలు, లేకపోతే పైరసీలు, ఇలా అనేక కారణాలు సింగిల్ స్క్రీన్ మీద ప్రభావాన్ని చూపించి అవి మూతపడేలా చేస్తూ ఉన్నాయి. ఇక విజయవాడ నగరంలోని గాంధీనగర్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో చరిత్ర కలిగినటువంటి ఈ శైలజ థియేటర్, అలంకార్ థియేటర్ మాత్రం ఇప్పటికీ కొత్త సినిమాలు లేకపోతే రిలీజ్తో కొంత సందడిగా కనబడుతుంది తప్పించి మిగతా ఏ థియేటర్ల వద్ద కూడా ప్రస్తుతం సందడి లేదు. థియేటర్లు కూడా ఓపెన్ చేసి లేవు, అన్నీ కూడా ఖాళీగా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిర్మాతలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిర్మాతలు వాళ్ళ సులభం కోసం, వాళ్ళ సినిమా కోసం వాళ్ళు థియేటర్ని రెంట్కి తీసుకోవడం, ఆ వారం 10 రోజులు నడపడం, తర్వాత వదిలేయడం, ఇలా అనేక రకాల కారణాల వల్ల తెలుగు సినిమా విజయవాడ, ముఖ్యంగా విజయవాడ సింగిల్ స్క్రీన్ థియేటర్లో మూతపడడానికి కారణాలు అవుతున్నాయి. మళ్ళీ సింగిల్ స్క్రీన్ థియేటర్కి పునర్వైభవం వస్తుందంటే అది జరగని పని అని థియేటర్ల యాజమానులు కూడా చెబుతున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో అసలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటాయా, కేవలం మల్టీప్లెక్స్లు ఉంటాయా, అసలు మల్టీప్లెక్స్లు కూడా పోయి కేవలం ఓటీటీలు మాత్రమే సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితులు కూడా వస్తాయనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే విజయవాడలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రేక్షకులు లేక, సినిమా లేక వెలవెలబోతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో రాయేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.